భక్తులారా, మంత్రతత్వం ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆయురారోగ్యాలను ప్రసాదించే శ్రీ ధన్వంతరి స్వామికి సంబంధించిన పవిత్రమైన మంత్రం మరియు దాని మహిమ. లోకంలో ముసలిదనం, వ్యాధులు, మరణ భయాన్ని తొలగించి ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే జీవితం సుఖంగా సాగుతుంది. కానీ ఈ కాలంలో వ్యాధులు, ఆందోళనలు, భయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి సమయంలో మనకు ఆశ్రయంగా నిలిచే దైవం ఆరోగ్య దేవుడు శ్రీ ధన్వంతరి స్వామి. పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు అమృత కలశాన్ని చేతిలో ధరించి మహావిష్ణువు ధన్వంతరి స్వరూపంలో అవతరించారు. ఆయనే ఆయుర్వేదానికి ఆదిదేవుడు, అంటే అన్ని ఔషధాలకు అధిపతి. ఆయనను స్మరించిన వారికి ఆరోగ్యం, ఆయుష్, శాంతి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ముందుగా శ్రీ ధన్వంతరి స్వామిని స్మరించే పవిత్రమైన వందనం విందాం. ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరా రుగ్భయ మృత్యునాశనం దాతారమేశం వివిధౌషధీనాం. ఇప్పుడు ఈ శ్లోకానికి ప్రతిపదార్థం తెలుసుకుందాం. నమామి ధన్వంతరిం ఆదిదేవం. నమామి అంటే నమస్కరిస్తున్నాను, ధన్వంతరిం అంటే ధన్వంతరి స్వామిని, ఆదిదేవం అంటే ఆదిదేవుడైన, సురాసురై వందిత పాదపద్మం. సురాసురై అంటే దేవతలచే మరియు అసురులచే, వందిత అంటే నమస్కరింపబడే, పాదపద్మం అంటే పాదకమలాలను. లోకే జరా రుగ్భయ మృత్యునాశనం. లోకే అంటే లోకంలో, జర అంటే ముసలితనం, రుగ్ అంటే వ్యాధులు, భయ అంటే భయం, మృత్యు అంటే మరణం, నాశనం అంటే నాశనం చేయువాడు, దాతారమేశం వివిధౌషధీనాం. దాతారం అంటే ప్రసాదించువాడు, ఈశం అంటే ప్రభువు, వివిధ అంటే అనేక రకాల, ఔషధీనాం అంటే ఔషధాలకు అధిపతి. ఈ శ్లోకంలోని భావం ఏమిటంటే, ఆదిదేవుడైన ధన్వంతరి స్వామికి నేను నమస్కరిస్తున్నాను. దేవతలు మరియు అసురులు కూడా నమస్కరించే ఆయన పాదకమలాలను స్మరిస్తున్నాను. లోకంలో ముసలితనం, వ్యాధులు, మరణ భయాన్ని తొలగించి అనేక ఔషధాలకు అధిపతిగా ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రభువైన ఆ ధన్వంతరి స్వామిని నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ముందుగా శ్రీ ధన్వంతరి బీజమంత్రాన్ని విందాం. ఓం హం ధన్వంతరయే నమో నమః. ఈ మంత్రానికి ప్రతిపదార్థం ఓం అంటే పరమాత్మను సూచించే పవిత్రమైన ప్రణవనాదం, హం అంటే దివ్య బీజాక్షరం, ధన్వంతరయే అంటే ధన్వంతరి స్వామికి, నమః అంటే నమస్కారం. ఈ ధన్వంతరి మహామంత్రాన్ని పూర్తిగా జపించడం సాధ్యం కాకపోతే ఈ బీజమంత్రాన్ని భక్తితో జపించవచ్చు. ఈ చిన్న మంత్రాన్ని కూడా భక్తి విశ్వాసాలతో జపిస్తే శ్రీ ధన్వంతరి స్వామి కృప తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు సంపూర్ణమైన ధన్వంతరి మహామంత్రం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని పఠిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణవే నమో నమః. ఇప్పుడు ఈ మహామంత్రానికి ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే. ఓం అంటే పరమాత్మ స్వరూపాన్ని సూచించే ప్రణవం, నమః అంటే నమస్కారం, భగవతే అంటే పరమేశ్వరునికి, వాసుదేవాయ అంటే వాసుదేవ స్వరూపుడైన, ధన్వంతరయే అంటే ధన్వంతరి స్వామికి, అమృత కలశహస్తాయ. అమృత అంటే అమృతంతో నిండిన, కలశ అంటే పాత్రను, హస్తాయ అంటే చేతిలో ధరించిన వారికి, సర్వామయ వినాశనాయ. సర్వ అంటే సమస్త, ఆమయ అంటే వ్యాధులను, వినాశనాయ అంటే నాశనం చేయువాడైన, త్రైలోక్యనాథాయ. త్రైలోక్య అంటే మూడు లోకాలకు, నాథాయ అంటే ప్రభువైన, శ్రీ మహావిష్ణవే నమో నమః. శ్రీ అంటే శుభప్రదమైన, మహావిష్ణవే అంటే మహావిష్ణువు స్వరూపుడైన, నమో నమః అంటే మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను అని అర్థం. భక్తులారా, ఈ ధన్వంతరి మహామంత్రాన్ని భక్తితో జపిస్తే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత కలుగుతాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపిస్తే శ్రీ ధన్వంతరి స్వామి కృప తప్పకుండా కలుగుతుంది. ఈ పవిత్ర ప్రసారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఇతరులతో పంచుకోండి. మంత్రతత్వం ఛానల్ను అనుసరించి ఇలాంటి మరెన్నో పవిత్ర మంత్రాలను వినండి. శ్రీ ధన్వంతరి స్వామి కృపతో ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరియే నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.